ఫ్యామిలీలో నలుగురు మీ ముందుంటే ఒక డిసిషన్ మేకర్ భార్య కావచ్చు, మీరు భర్తతో మాట్లాడుతూ ఉన్నారు, భార్య లేదు, ఈయన ఆ డిసిషన్ తీసుకునే దాన్ని వాయిదా వేస్తాడు, సరే మళ్ళీ రాండి సార్ అంటాడు, ఈయనకు నచ్చింది కానీ డిసిషన్ మేకర్ వాళ్ళ భార్య లేదు, భార్య ఉన్నది భర్త లేడు, ఏమండి తర్వాత రండి సార్, ఎందుకంటే భర్త డిసిషన్ మేకర్ లేదు, వీళ్ళిద్దరు ఉన్నారు, పిల్లలు లేరు, పిల్లల డిసిషన్ మేకర్స్, కానీ నలుగురు ఉంటే ప్రొడక్ట్ నచ్చితే లీడ్ వస్తుంది, మనకు బుకింగ్ వస్తుంది, 4,000 రూపాయలు అకౌంట్లోకి వస్తుంది మిత్రులారా, మ్యాచింగ్ మీదే రిఫరల్ మీదే 7,000 వస్తాయి. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం అంటే వాస్తవానికి విరుద్ధంగా జర్నీ చేస్తా ఉన్నాం, వాస్తవానికి వ్యతిరేకంగా జర్నీ చేస్తున్నాం. సక్సెస్ కావాలంటున్నాం, రాదు. సక్సెస్ కావాలని కింటాలా కోరుకోవడం కాదు. ఇన్ని ప్రయోగాలు, ఇన్ని పరీక్షలు నీకు పెడతాను మిత్రుడా, నేను ఇలానే ఉంటే అంటే కుదరదు, మారాలే, మారితేనే మనుగడ ఉంటుంది. మారిన వాడే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 అవుతా ఉన్నాడు. ఎదిగిన ప్రతి వ్యక్తి వెనకాల ఏడ్చిన సందర్భాలు, నిద్రలేని సందర్భాలు, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు, భార్య చేత సమాజం చేత హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు సక్సెస్ అయ్యారు అక్కడి నుంచి మిత్రులారా. మనము ఏది ఉండొద్దు, పొద్దుగాల అన్ని దొరకాలి, మధ్యాహ్నం అన్ని దొరకాలి, పెళ్లికి పోవాలి, పేరెంటానికి పోవాలి, పండగకు పోవాలి, తీర్మానికి పోవాలి, డబ్బులు రావాలి, రావు మిత్రులారా, రానే రావు. మీరు చేసే ఆలోచన తప్పు, మీరు చేసే వరకు అంతకంటే తప్పు, ఆశించడం అంతకంటే పెద్ద తప్పు. దయచేసి ఇక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా నేను మీటింగ్ విన్నా, నేను భోజనం చేసినా నేను వెళ్ళిపోతానే కుదరదు. ఎండి గారిని బయటికి పంపినాక మాత్రమే వెళ్ళిపోవాలి. మనం ఎండి గారిని ఎట్లయితే హానర్ చేస్తున్నామో ఎండి గారు మళ్ళీ వెళ్ళిన తర్వాతనే మనం వెళ్ళగలగాలి. దానికి డిసైడ్ కండి, దానికి ముందే డిసైడ్ కండి. ఎందుకంటే ఇప్పుడే నేను పోతా, ఇప్పుడే నేను వెళ్తా అంటే కుదరదు. ఎందుకోసం వచ్చినాం మళ్ళీ చెప్తాము, 500 ఖర్చు పెట్టుకున్నాం, 1000 రూపాయలు టోకెన్ కట్టినాం, 1000 రూపాయలు టికెట్ పెట్టుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి ఏం తీసుకున్నాం? సగం వినంగా సరిపోయిన సినిమా ఎండింగ్లో పోతావా, మధ్యలో పోతావా? సినిమాకే పోయినాం సార్, ఒక 300